హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు తన స్టామినాను కూడా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చాడు, కానీ అవన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ మూవీనే సలార్. ప్రశాంత్ నీల్ తీసిన దీన్ని హోంబోలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ అయితే నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి 7 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం గమనించినట్లయితే ప్రభాస్ సలార్ ఈశ్వర్ సినిమాకు నైజంలో 60 కోట్ల రూపాయలు, సీడెడ్లో 24 కోట్ల రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్లో 60 కోట్లు కలిపి తెలుగులో మొత్తంగా చూసుకున్నట్లయితే 120 కోట్ల రూపాయలు అయితే బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం చూసుకున్నట్లయితే 3 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో మొత్తంగా 75 కోట్ల రూపాయలతో 345 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. చూసారు కదండి, ప్రస్తుతానికి వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే ఇంత కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది ఏంటంటే 700, 800 కలెక్షన్స్ వచ్చిందని అయితే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. అఫీషియల్ గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ మరియు టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.